అందరికీ నమస్తే. ఇదే మా పంచక్రోశ ఉత్తర వాహిని గోదావరి నది. చెన్నూరును దక్షిణ కాశీ చిన్నపూరి అని కూడా అంటారు. కాశీ నగరానికి చెన్నూరు పట్టణానికి పోలికలు కూడా ఉన్నాయి. అక్కడ గంగా నది ఉత్తర వాహిని, ఇక్కడ గోదావరి నది ఉత్తర వాహిని. పొక్కూరు నుండి చెన్నూరు వరకు 5 క్రోసులు గోదావరి నది ఉత్తరంగా ప్రవహిస్తుంది. అందుకే పంచక్రోశ ఉత్తర వాహిని గోదావరి అంటారు. మన దేశంలోనే గంగా నది తర్వాత గోదావరి నది 2వ అతిపెద్ద నది. ఇక్కడ స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడ పుణ్య స్నానం ఆచరించినా ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పట్టణములో పురాతనమైన జగన్నాథాలయం, శివాలయం కూడా ఉంది. గోదావరి ఉత్తరం నుండి తూర్పునకు తన ప్రవాహాన్ని మరలించే ప్రదేశములో పారుపల్లి భైరవ కోనపై వెలసిన స్వయంభూ మహిమాన్వితమైన కాల భైరవ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరములో అత్యంత పవిత్రమైన త్రివేణి సంగమ తీరములో వెలసిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ పుణ్య స్నానం చేసి పట్టణములో వెలసిన సుభద్ర బలభద్ర సమేతుడైన జగన్నాథుని, అంబా అగస్తేశ్వరులను, పారుపెల్లిలో వెలసిన కాల భైరవ స్వామిని దర్శించుకుందాం.